వాస్తవానికి ఈ రోజు ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు ఉంటాయని అందరూ భావించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాస్త ఈ ప్రక్రియ ఆలస్యం అవడం జరిగింది. మాదాపూర్కి సంబంధించిన అయ్యప్ప సొసైటీ ఏదైతుందో ఈ అయ్యప్ప సొసైటీ దగ్గర ప్రస్తుతం ఈ కూల్చివేతలకు సంబంధించి వాస్తవానికి నిన్ననే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఈ బిల్డింగ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ మొత్తానికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ బిల్డింగ్ కి సంబంధించి కూడా ఏదైతే మొత్తం 6 ఫ్లోర్లని కట్టడం జరిగింది. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా, అదే సమయంలో అసలు దీనికి ఎలాంటి పర్మిషన్లు అనుమతులు ఎలాంటివి లేవు. ఇది ఏదైతే మొత్తం ఈ సొసైటీకి సంబంధించిన ఖాళీ స్థలం విడిచిపెట్టడం జరిగింది. ఖాళీ స్థలం విడిచిపెట్టిన ప్రాంతంలోనే ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా నిర్మించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సొసైటీ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలవడం జరిగింది. ఇది మొత్తం కూడా సొసైటీకి సంబంధించిన స్థలం. ఈ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా, వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా ఇంకా నిర్మాణాన్ని అయితే వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారనే విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిన్న రంగనాథ్ ఇక్కడికి వచ్చి పూర్తిగా కూడా ఎవరైతే బిల్డింగ్ సంబంధించిన ఓనర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పూర్తి వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోవైపు హైడ్రా కమిషనర్ ఎవరైతే ప్రతినిధులు కంప్లైంట్ చేయడం జరిగిందో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. వాస్తవానికి ఒక సొసైటీకి సంబంధించిన నిర్మాణం జరుగుతున్నప్పుడు, సొసైటీ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా కొంత ల్యాండ్ అనేది ఇటు పార్కుల కోసము పబ్లిక్ అవసరాల కోసం ఖచ్చితంగా వదలాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇది మొత్తం కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తుందనేది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన కూల్చివేతల ప్రక్రియ ఈ రోజు వాస్తవానికి ఉదయానికి అనుకున్నప్పటికీ కూడా కొంత ఈ ఏదైతే బుల్డోజర్ తీసుకురావడంలో కొంత ఆలస్యం అవడం జరిగింది. మరోవైపు ఈ వైర్లన్నీ కూడా అడ్డుగా ఉండడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ నుంచి రోడ్డు నుంచి వాటిని కొట్టాలన్నా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ లోపల ప్రాంతం నుంచి హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్లు ఏవైతే ఉంటాయో ఈ బుల్డోజర్లు మొత్తం కూడా లోపలికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి కూల్చేసే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు కూడా ఇక్కడ వరకు ఎవరు రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా స్థానిక పోలీసులు అయితే రావడం జరిగింది. హైడ్రాకి సంబంధించిన నిన్న ప్రతినిధులు మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలన్నీ